కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ తూచ్. రచయిత మా అన్న భాగవతులు కాళీగోపాల్. రాఖీ స్పెషల్గా ఈ కథని మీకు వినిపించబోతున్నాను. రాసినవి 3 కథలు. ఎక్కడ వేసినా, తూచ్, ఒక రచయిత బాధ. ఈ 3 కథలు రచన మాసపత్రికలో ప్రచురించబడ్డాయి. ప్రస్తుత కథ రచనలో 1998 దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించబడింది. మంచి సందేశం ఉన్న కథ, వినండి. చిన్న అలికిడి వినిపించడంతో రాస్తున్న కథకి బ్రేకు. తలెత్తి కిటికీలోంచి చూసా. మధ్యాహ్నం 3 అవుతుంది. ఎదురింటి ముందు కొద్దిపాటి సామానుతో ఒక వ్యాన్ ఆగి ఉంది. కొత్త కాపురం. పెన్ను మూసి శ్రీవారి పిల్లల కునుక్కి అంతరాయం కలగకుండా టీ పెట్టడానికి లేచా. హీరోయిన్ బాధలు తీర్చడానికి చివరిలో ఆమెను చంపేయాలా లేక బ్రతికించే ఉంచాలా అన్న నా కథలో సమస్యకి పరిష్కారం దొరకట్లేదు. శ్రీవారిని సలహా అడగాలి. సలహాలు ఇవ్వటంలోనూ క్లాసులు పీకడంలోనూ నెంబర్ 1 ఆయన. రచయిత్రులంటే సామాన్య జనాలకి భిన్నంగా సీరియస్గా ప్రతిదానికి స్పందించేస్తూ వేడి నిట్టూర్పులు విడిచేస్తూ ఉండాలని మొన్నటి వరకు నా అభిప్రాయం. కొన్నాళ్ళు అలాగే ఉండడానికి నా యథాశక్తి కృషి చేసి చేతులు కాలాయనుకోండి, అది వేరే సంగతి. నాకేదో కావాల్సి వచ్చి అలిగానేమో అనుకుని అది కావాలా ఇది కావాలా అని అడిగి విసుగెత్తి ఆఖరికి అనుమానం వచ్చి ఓ క్లాసు పీకారు మా వారు. దాంతో మళ్ళీ రచయిత్రి చూపులతో కాక మామూలు చూపులు చూడడం మొదలెట్టాను. అయితే నాలో రచయిత్రి పూర్తిగా చావకపోవడం వల్ల తరచూ దస్తాల కొద్దీ కాగితాలు ఖరాబ్ అవుతున్నాయి. ఆ సాయంత్రమే ఎదురింటికి అటాక్. బాగానే మాట్లాడింది ఆమె. పేరు రమట. అయితే మొదటి పరిచయంలోనే సెల్ఫ్ బాగోదని నా రచయిత్రి వాసనలు ఆమెకు సోకనివ్వలేదు. ఆమెతో కాసేపు కాలక్షేపం నా దినచర్యలో ఒక భాగమైంది. రమ ఎక్కువ మాట్లాడేది కాదు. పుస్తకాల పురుగు. నేనే డబ్బాలా వాగుతుండేదాన్ని. మిగిలిన వాళ్ళలా నేను చిన్న సైజు రచయిత్రినని తెలిసినా రమ భయపడకపోవడం వల్ల మేం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నేను రాసిన కథలు గట్రా ఆమెకు వినిపిస్తుండేదాన్ని. నచ్చకపోయినా బహుశా బలవంతంగా వింటుండేది. నేను ఊహించిన ముగింపుకి విరుద్ధంగా కొత్త ముగింపులు సజెస్ట్ చేస్తుండేది. పత్రికల్లో పడిన నా రచనలు చూసినా మా వారు నన్ను పొగడ్డం లేదు. ఎప్పట్లాగా శ్రీవాదం అంటూ రాయడం కాదు, అలా ఆలోచించడం కూడా చెయ్యాలంటారు. అయితే నా గోల వినే రమ దొరకడం వల్ల మా ఆయన్ని కూడా లెక్క చేయడం లేదు. ఇప్పుడు పిల్లలకి సెలవులు వచ్చాయి. వాళ్ళని తీసుకుని కొన్నాళ్ళు మా ఊరు వెళ్ళాలనుకుంటున్నా. శ్రీవారికి సెలవు సమస్య. నేను పిల్లలు బయలుదేరి వెళ్ళాం. రమని నెల రోజుల దాకా కలవడం అవదు. ఇంట్లో అమ్మ వాళ్ళతో రోజులు తెలియకుండానే గడిచిపోయాయి. తిరిగి వచ్చేసరికి నేను ఊహించని వార్త ఎదురు చూస్తోంది. రమ భర్తకి యాక్సిడెంట్ అయిపోయాట. మా వారు చెప్పారు. కలిసి పరామర్శించొచ్చాను. కొన్ని నెలలు గడిచాయి. రమకి కావాల్సిన సహాయం చేస్తున్నాను. ఆమె పట్ల అనవసరమైన జాలి చూపిస్తున్నాను అనుకుంటున్నాదని నా అనుమానం. రమకి అర్హత ఉండడం వల్ల వాళ్ళ ఆయన ఆఫీసులోనే ఉద్యోగం దొరికింది. ఆమె వస్త్రధారణలో నేను ఊహించినట్టు మార్పు రావటం జరగలేదు. ఎప్పట్లాగా నాతో మాట్లాడుతోంది. అన్నట్టు ఇవాళ సాయంత్రం రమ ఇంకెవరితోనో స్కూటర్ మీద ఇంటికొచ్చింది. అతడు ఆమెను దింపి వెళ్ళిపోయాడు. తర్వాత కూపీలాగాను. ఆయన నా కొలీగ్ ప్రకాష్. పనుండి ఇటువైపు వస్తూ దారిలో కదా అని నన్ను దింపేశారు. రమ సంజాయిషి ఇచ్చినట్టు మాత్రం చెప్పలేదు. విచిత్రంగా రమ పట్ల నా ఆలోచనలు మారిపోయాయి. ఈ మధ్య ప్రకాష్తో రమని తరచూ చూస్తుండటం వల్ల ఆమెతో మాటలు తగ్గించేశాను. ఆమె పట్ల ఇంతకు ముందున్న భావం మారిపోసాగింది. నేను సరిగ్గా మాట్లాడకపోయేసరికి ఆమె కూడా అర్థం చేసుకుందేమో ముభావంగానే ఉండసాగింది. భర్త పోయి ఇంకా సంవత్సరం అయిందో లేదో ఈవిడికి చెప్పేవాళ్లే లేరా? ఏమిటా షికార్లు గట్రా? ఎంత ధైర్యం! రమ గురించి ఇప్పుడు నా ఆలోచనలు ఇవి. కానీ ప్రకాష్ పట్ల ఆమె అభిప్రాయం గురించి నేను ఆలోచించడం లేదన్న సంగతే నాకు గుర్తులేదు.
కొన్నాళ్ళకి ప్రకాష్ రమల రిజిస్టర్ వివాహం జరిగిందని తెలిసి బిత్తరపోయాను. దానికన్నా షాక్ ఏంటంటే రమ తరపున మా ఆయన దగ్గరుండి పెళ్లి జరిపించారట. అసలు రమ గురించి నేనేమనుకుంటున్నానో నాకే సరిగ్గా తెలియడం లేదు. ఆ రాత్రి మా ఆయనతో వాదనకి దిగాను. ఆయన అంతా విన్నారు. చిర్రెత్తుకొచ్చినట్లుంది. ఇంత పెద్ద క్లాస్ ఎప్పుడూ తీసుకోలేదు. అయితే ఏమిట, ఆ అమ్మాయి శోకమూర్తిలాగా మారిపోయి ఒంటరిగా జీవితం గడిపేయాలా నీ కథల్లో హీరోయిన్లాగా? నా కథలంటే ఈయనకింత కోపమా? భర్తను కోల్పోయినంత మాత్రాన జీవితం ఫినిష్ అయిపోయినట్టే. ఆయన పోయిన మర్నాడే వాళ్ళ కొలీగ్తో చక్కర్లు కొట్టలేదే. ప్రకాష్ నాకు తెలుసు. జీవితానికి తిరిగి పరిపూర్ణత్వాన్ని ఇవ్వడానికే అతడు సదుద్దేశంతోనే రమని పెళ్లి చేసుకున్నాడని నా నమ్మకం. రమ కూడా బాగా ఆలోచించే ఉంటుందనుకుంటున్నాను. చూడు, నీకు గుర్తుందా, చిన్నప్పుడు ఆటల్లో తూచ్ అని వాడేవాళ్ళం. ఏదైనా పొరపాటు జరిగిపోతే తూచ్ చెప్పేసి మళ్ళీ ఆట మొదలెట్టడానికది. జీవితం కూడా తూచ్ అనేసి మళ్ళీ మొదలెట్టచ్చు, ప్రొవైడెడ్ నీ నిర్ణయం సరైనదైనప్పుడు. ఇది ఆయన తీసుకున్న క్లాసు. తర్వాత నేను ఇలా ఆలోచించడం మొదలుపెట్టేసరికి రమని అనవసరంగా తప్పర్థం చేసుకున్నాను అనిపించింది. నా ఆలోచనలు వెంటనే మారిపోయి జ్ఞానోదయం అయిపోలేదు. కాస్త టైం పట్టింది. మర్నాడు రమొచ్చి ఇంకో ఇంటికి మారిపోదలుచుకున్నామని చెప్పింది. బహుశా తనే నన్ను బాగా అర్థం చేసుకుందేమో. కానీ ఒక స్నేహితురాల్ని నేను వదులుకోదలుచుకోలేదు. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నా కథలెవరు వింటారు? అసలే ఇవాళ ఒక కథకి ముగింపు రాశాను. నీకు ప్రకాష్ గారికి వినిపించాలి. నువ్వెక్కడికి వెళ్ళడం లేదంతే అన్నాను పూర్వపు స్వచ్ఛమైన చిరునవ్వుతో. రమ నన్ను అర్థం చేసుకోగలదని నా నమ్మకం. ఇది తూచ్ కథ. జీవితం అన్న ఆటని అలసిపోయి ఆడడం మానేయకూడదు కదా, కొనసాగుతూనే ఉండాలి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.